అన్న అందరికి పంచుతారా? నీళ్ళ చాలా నంగరోనే నీళ్ళు వేస్తే బాగుంటుందేమో, సవ పోతుందేమో. అదే నువ్వు బింది చలివింది ఇంకేమేం పెడతారు? ఇల్లు తేవాలా లేదంటే మనం తేవాలా? హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారు, నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నారు. ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి నలుగు బ్లాగు, చాలా ఫన్నీగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ చూడ బిట్టు అమ్మమ్మ చూడ ఏంటి మనం ముందే దొడక ఆడవుడి ఊరుకున్నాను. ఫస్ట్ మాయిశ్చరైజరే పేపర్స్ ఉన్నాయి కదా, టిష్యూ పేపర్స్, వెట్ పేపర్స్ ఉన్నాయి చూడు. కదా తుడుచుకోవాలి. కానివ్వండి కలిసేపు పెట్టి టెంకాయ కొట్టినారు ఇంకా అంతే. చెవులు చేయాలంటే చేయాలి మళ్ళీ. కిచెన్ ఇంకా జస్ట్ ఇట్లా హెయిర్ అడ్జస్ట్ చేస్తే ఇట్లా నార్మల్ గా చూడాలి. మనకు ఉంటుంది అది చేసే కాపిల్లకి. సునీత ఇట్లా పట్టుకొని జస్ట్ చూడాలి స్టిల్. సో ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సో చాలా ఫన్నీగా నవ్వుకుంటారనమాట, జోక్స్ వేసుకుంటూ చాలా బాగా జరిగింది. ఇది నలుగు అనే కార్యక్రమం అయితే కదా. ఇంకా నలుగు అంటే ఏంటి అంటే కదా చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నలుగు అంటే కదా మనము మెచ్యూర్ అవుతాం కదా, అమ్మాయిలు మెచ్యూర్ అయ్యేటప్పుడు నలుగు అనేది వేస్తారనమాట. అదొక సాంప్రదాయం, ఖచ్చితంగా వేస్తారు. ఇంకా అప్పుడు వేయలేదు, మిస్ అయింది అంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరు నలుగు అనేది వేయడం లేదు అఫ్కోర్స్. సో ఇంకా అప్పట్లో అయితే ఖచ్చితంగా వేసేవాళ్ళంట. అప్పుడు వేయకుంటే గిన ఇలా పెళ్ళికి ముందు ఖచ్చితంగా అయితే ఈ కార్యక్రమం అనేది చేయాలి. ఇంకా కలశం పెట్టి పూజ చేసేసి తాంబూలంలో అవన్నీ ఇచ్చిన తర్వాత సెకండ్ కార్యక్రమం వచ్చేసి ఈ నలుగు అనమాట. అంటే ఇంకా మనం మెచ్యూర్ అయినప్పుడు చేయండి, ఇప్పుడు పెళ్ళికి ముందు ఖచ్చితంగా ఇది చేయాలంట. ఇది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అమ్మాయిని పెళ్లి కూతురు చేయాలంట, లేదంటే పెళ్లి కూతురు చేయకూడదంట. సో ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే గిన నలుగుకు ప్రిపేర్ చేస్తున్నారు. నలుగు అంటే ఏమిటంటే గిన ఇవి నువ్వుల పిండి, సలివిండి, ఆకు, ఒక్క, కొబ్బెర, బెల్లం ఇవన్నిటి ఖచ్చితంగా అయితే నలుగుకి కావాలి అంట. ఇంకా ఈ తెల్ల పంచె ఉంది కదా, ఇది వచ్చేసి కింద ఎర్రమట్టితో అలికేసి దానిపైన ముగ్గు పెట్టేసి, ఈ ముగ్గు అందరికి ఐడియా ఉంటుంది, పెళ్ళిళ్ళలో కూడా వేస్తారు కదా, దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ ఇది పెళ్ళిళ్ళకు కూడా వేస్తారు. ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఖచ్చితంగా తెల్ల పంచె మాత్రమే వేయాలి, పంచె మాత్రమే వేయాలి, ఏది వేయకూడదు. పంచె వేసిన తర్వాత వరుస అయ్యేవాళ్ళు అంటే మేనత్త వరుస అవుతారు కదా, అత్త వరుస అయ్యేవాళ్ళు. ఈమె వచ్చేసి పెళ్ళికూతురికి మేనత్త అనమాట. అంటే పెళ్ళికూతురు నాన్న వాళ్ళ వరుసకి చెల్లెలు అనమాట, ఆమె మేనత్త. ఇంకా వరుస అయ్యే వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అయితే చేయాలి. ఇంకా ఎర్రమట్టి అండి, ఎర్రనీళ్ళు ఉంటుంది కదా, ఎర్రనీళ్ళతో ఇలా
అటు సైడ్ ఇటు సైడ్ మూలలకి కార్నర్స్కి అండ్ మధ్యలో అస్తర వేయాలి చేత్తో మంచిగా రెడ్గా ఉండాలి అది కూడా. ఇంకా అస్తర వేసి ఆ అస్తర్ల పైన ఈ ఆకు వక్క కొబ్బెర బెల్లం సలిపిండి అండ్ నూగుపిండి గుగ్గుళ్ళు అంటే శనగలు ఉడకబెట్టినవి ఇవన్నీ అక్కడ ఈ 5 వేశారు కదా వాటి దగ్గర పెడితే ఫస్ట్ 2 టైమ్స్ అయితే గిన సాకలమ్మ తీసేసుకుంటుంది. థర్డ్ టైం వచ్చేసి పెళ్లి కూతుర్ని దానిపైన చైర్ వేసి కూర్చోబెట్టి తర్వాత మేనత్త తీసుకుంటుంది అనమాట. లాస్ట్లో ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఇది వేశారు కదా ఇవనేసి ఫస్ట్ సెకండ్ సాకలమ్మే తీసుకోవాలి, ఖచ్చితంగా సాకలమ్మ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇదైతే కనుక చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అంటే విన్నాను ఇది, అంటే పెళ్ళికి ముందు ఖచ్చితంగా అయితే ఈ కార్యక్రమం అనేది చేయాలి అంటారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే చేయాలి అనేసి ఇది కూడా పుట్టింటి వాళ్ళే తేవాలి. అంటే ఎవరు అంటే పెళ్లి కూతురు మేనమామ, అంటే మేమే అనమాట అమ్మాయికి మేనమామ, మా నాన్న వాళ్ళే మేనమామ. ఇంకా ఆ పుట్టింటి సాంగ్యం వచ్చేసి ఈ కార్యక్రమం సంబంధించినవన్నీ మేమే తీసుకురావాలి. ఇంకా అందుకోసం చీర జాకెట్ ఇవి ఇక్కడే హైదరాబాద్లోనే స్టిచ్చింగ్ చేసేసుకుని వెళ్ళిపోయాము. ఇంకా నువ్వులు సలివిండి ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మేమే తేవాలి. ఇంకా పెళ్ళి కాబట్టి అఫ్కోర్స్ ఇక్కడే చేసేసారు. అవన్నీ అయితే కదా రోట్లో దంచారు, నువ్వు పిండి సలివిండి ఇవన్నీ అయితే కదా రోట్లో దంచేసి గుగ్గుళ్ళు ఉడకబెట్టేసి చేశారు. ఇంకా ఈ దంచిన నువ్వుపిండి సలివిండి ఇవి ఉంటాయి కదా, సో వచ్చిన ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు. ఈ కార్యక్రమానికి కూడా ఊర్లో అందరినీ పిలుస్తారు. పిలిచిన వాళ్ళందరికీ కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి ఫ్లవర్స్ ఇచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు నువ్వుపిండి ఈ సలివిండి ఆకు వక్క తాంబూలంలో పెట్టేసి అందరికీ పంచుతారనమాట. సో కొందరు గారెలు అంటే అరిసెలు ఇలాంటివి ఉంటాయి కదా అవి చేస్తారు. మెయిన్ వచ్చేసి సలివిండి నువ్వుపిండి ఈ మెచ్యూరిటీ ఫంక్షన్కి కంపల్సరీగా అయితే మా సైడ్ పెడతారనమాట. ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇది ఇంకా తర్వాత ఇప్పుడు 2 టైమ్స్ సాకలమ్మ తీసేసుకునింది కదా, తర్వాత వచ్చేసి ఇలా ఒక చైర్ వేసేసి చైర్ మీద కండవ వేసి కండవ పైన అమ్మాయిని అదే పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. పెళ్లి కూతురు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మా పుట్టింటి వాళ్ళు ఉంటాం కదా, అంటే మేము ఉంటాం కదా, ఇంకా మా అమ్మ మా పిన్ని వాళ్ళు ఎవరైనా కానీ అత్త వరుస అయ్యే వాళ్ళు అమ్మాయిని కూర్చున్న తర్వాత అమ్మాయికి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి ఫస్ట్ తాంబూలం అయితే పుట్టింటి వాళ్ళే ఇవ్వాలి. తర్వాత ఇంక మిగతా వాళ్ళందరూ తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు ఆ అమ్మాయిని. ఇంకా ఫస్ట్ ఇక్కడ అయితే కదా ఫస్ట్ కూర్చోబెట్టిన తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టింది మా పిన్ని అనమాట, అంటే మా బాబాయ్ వాళ్ళు అలా చేసింది. ఇంకా అమ్మాయికి పసుపు మొత్తం రాసేసి బొట్టు పెట్టి ఫస్ట్ తాంబూలం అయితే మా పిన్ని ఇచ్చింది. ఇంకా తర్వాత 1 బై 1 ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో అందరూ అయితే గిన 1 బై 1 అందరూ వచ్చేసి పసుపు కుంకుమ అమ్మాయి చేతిలో పెట్టేసి తాంబూలం ఇచ్చేసి అమ్మాయిని అక్షింతలతో ఆశీర్వదిస్తారన్నమాట. ఇది అయితే కనుక చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా జరిగిందనమాట. సో అంటే అమ్మాయికి అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తాంబూలం పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలని జోక్గా చాలా మంచిగా జరిగింది ఫంక్షన్ అయితే కనుక. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఫంక్షన్. సో ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మా పిన్ని వచ్చేసి అమ్మాయికి ఫస్ట్ అదే పుట్టింటి వాళ్ళే అని చెప్పాను కదా, ఇంకా పసుపు రాస్తుంది. ఇక్కడైతే మా పిన్ని నేను మంచిగా రావాలి ఫోటోలు తీయండి అని చెప్తూ ఉందన్నమాట. సో అదే అనుకుంటూ చాలా మంచిగా జరిగిందండి ఫంక్షన్ అయితే కనుక. చాలా బాగుంది చూడ్డానికి అయితే నాకైతే కనుక. సో ఇంకా అప్పుడైతే కనుక మా బాబు ఏడుస్తున్నాడు, శారీ మార్చుకునే టైం కూడా నాకు లేదండి. ఇంకా మార్నింగ్ స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను, అదే డ్రెస్లోనే ఉండిపోయాను, హల్దీ వరకు అలానే ఉన్నాను. హల్దీ వెళ్ళేసి శారీ మార్చుకొని వచ్చాను. బాబు బాగా సతాయిస్తున్నాడు, చీర మార్చుకునేంత టైం కూడా ఇవ్వలేదు. ఇంకా సరేలేసే నలుగే కదా అనేసి నేను డ్రెస్లోనే ఉండిపోయాను అప్పుడైతే కదా. సో ఇంక ఇలా ఒక్కొక్కరు ఇలా స్వీట్ ఫస్ట్ అయితే కానీ ఆ అమ్మాయిని ఫస్ట్ తాంబూలం అయిపోయిన తర్వాత అత్త వరుస వాళ్ళు ఇలా స్వీట్ అదే సలివిండి నువ్వువిండి ఉంటాయి కదా అవి అనేది ఖచ్చితంగా తినిపిస్తారు. కొబ్బరి బెల్లం తినిపించి ఇంకా మొత్తం వచ్చిన ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. సో ఇక్కడైతే ఏమంటారు మెచ్యూరికి పాటలు కూడా పాడతారు, గుగ్గుళ్ళు అని పాటలు పాడితే ఇలా సందడిగా అయితే జరిగింది. ఇంకా ఇది అయితే నేను ఒకప్పుడు ఖచ్చితంగా ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది చేసేవాళ్ళంటారు, ఇప్పుడు పెద్దగా చేయడం లేదు, చెప్పడం లేదు కదా ఎవరు కూడా అంత. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే మెచ్యూర్ అయిపోతున్నారు, అంటే చికెన్ వల్ల ఫుడ్ అంటే ఎక్కువ చికెన్కి స్టిరాయిడ్స్ ఇస్తాడు, ఫుడ్ వల్ల కావట్టు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా చిన్నపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. సో అందుకనేసి చాలామంది ఇప్పుడైతే కదా బయటికి తెలియనియడం లేదనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా. సో అందువల్ల అయితే ఈ కార్యక్రమాలు అనేది చేయలేకపోతున్నారు. సో ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి చేయాలంటండి, అదొక
ఆనవాయితీ అంట. ఇంకా చేయనప్పుడు పెళ్ళప్పుడు ఇలా అయితే గిన చేస్తున్నారు ఇప్పుడైతే గిన. సో, ఈ ఫంక్షను నాకు చాలా బాగా గుర్తుంది. నాకు చేశారు గూడా. అవి ఫోటోస్ ఉన్నాయి. మీతో షేర్ చేసుకుంటాను నేను తర్వాత ఫర్దర్ వీడియోలో. ఇంకా ఈ పెళ్లి బ్లాగ్స్ అయితే ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి? మా సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అనేది కొంచెం ఐడియా ఉంటుంది గదా! మా సైడ్ వాళ్ళకైతే ఇవి తెలిసే ఉంటుంది. సో, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళ కోసం అనేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పండి. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రమ్స్ ఉంటాయి గదా! డ్రమ్స్ కొడుతున్న ఆ డ్రమ్స్‌కి ఆ పిల్లలకి ఊపొచ్చేస్తుందనమాట ఒక్కొక్కరికి. ఇంక ఇక్కడైతే గనక తాంబూలం పెట్టేది మా అమ్మ అనమాట. ఇంకా మేనమామ సంఘం మొత్తం మేమే కాబట్టి ఫస్టు పుట్టింటి వాళ్ళ సంఘం అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తారు. ఇంక తిను వచ్చేసి లత. తిను మా మేనత్త కూతురు. అంటే వరుసకి అక్క అవుతుంది. తిను మూడో ఆమె కూతురు. నాకు మేనత్త గారు వచ్చేసి నలుగురండి. ఇప్పుడు పెళ్లి జరిగే అమ్మాయి వచ్చేసి లాస్ట్ మేనత్త కూతురు. నాన్నకి చెల్లి లాస్ట్ ఆమె అనమాట ఈమె. ఇంకా ఈమె కంటే ముందు పెద్దవాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. ఈమె లాస్ట్ ఆమె. ఇంకా నాన్న వాళ్ళు, అత్త వాళ్ళు అంతా అలా కాకుండా చాలా మంచిగా జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి తనకి అక్క అనమాట. అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు తిను. సో, ఇలా పిల్లలు అందరూ ఆశీర్వదించారు. ఎందుకంటే నేను పెద్ద కదా మా దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా అనేసి. సో, ఇంకా ఇక్కడ జోక్ విన్నారా? ఫోటోల కోసమే వెళ్ళింది ఫోటో తీయండి అని మా చెల్లి కామెంట్ చేస్తూ ఉంది. సో, చాలా మంచిగా అనిపించింది ఈ ఫంక్షన్ అయితే గన. అందరూ వచ్చారు. ఇంకా అంటే కలుష్యం అవన్నీ అనేవి ఇంట్లో జరిగేవి. ఈ ఫంక్షన్ అనేది బయట చేస్తారు కదా! వరండాలో చేస్తారు ఇలా కూర్చోబెట్టి. సో, అందువల్ల చాలా మంచిగా అనిపించింది అనమాట ఫంక్షన్ చూడడానికి. సో, ఇంక తినైతే గన మా చెల్లి ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్‌లో ఉంది చూసే ఉంటారు. మా చెల్లి అనమాట ఈ అమ్మాయి. దండం పెట్టు అని చెప్తూ ఉంది. నీకంటే పెద్ద కదా నా దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్తూ ఉందనమాట ఇక్కడ. సో, అంటానే అమ్మాయి వంగేస్తుంది. అంటే అమ్మాయి వీళ్ళకంటే చిన్నదే అనమాట. సో, ఇంక ఇక్కడైతే గన మా అత్త, మా మామ, పెళ్లి కూతురు, అమ్మ, నాన్న. తిను మా అత్త అనమాట. లాస్ట్ ఆమె ఈమె. ఇంకా ఊర్లోనే ఉంటుంది తినైతే గిన. సో, ఊర్లో ఉంటే ఎన్ని బెనిఫిట్స్ కదా! అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటే గిన. సో, వస్తూ పోతూ ఇంక ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండే అట్లా ఉంటుంది కదా! చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఇంకా లాస్ట్‌కైతే తల్లిదండ్రులకైతే తాంబూలం ఇచ్చేసి ఆశీర్వదించారు. ఇంకా మంగళహారతి అనేది ఇవాళ ఇది మొత్తం కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చేటప్పుడు పాట అనేది ఖచ్చితంగా పాడతారండి. సో, అక్కడ ఇది వేరే వాళ్ళు ఎవరో పాడారు కానీ అంత సౌండ్ లేకుండా ఉండింది. సో, అందువల్ల నేనైతే గన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కట్ చేసేసి. ఇంకొక అమ్మాయి తిను మేనత్త పాడింది. అది చాలా మంచిగా ఉంది. అది కూడా వీడియోలో లింక్ చేశాను చూడండి. సో, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇదే మంగళహారతి అంటే ఎర్రనీళ్ళు ఉంటాయి కదా! ఎర్రనీళ్ళల్లో ఇలా ఒక దీపాన్ని పెట్టేసి అమ్మాయికి దిష్టి తీయడం అనమాట. అంటే చాలామంది పెడుతూ ఉంటారు చేస్తూ కదా ఫంక్షన్ కాబట్టి ఇలా దిష్టి అనేది పోవాలనేసి అలా మంగళహారతి ఇస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నువ్వుపిండి, సలిపిండి, గుగ్గుళ్ళు ఇవన్నీ అయితే పంచిపెడుతూ ఉన్నారు. సో, ఈ ఫంక్షన్లలో పెట్టేటి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎందుకో నాకైతే గిన. సో, తిన్నా కొంచెమైనా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎవరైనా కానీ ఎందుకో ఫంక్షన్‌లోకి వస్తే తినాలని ఎవరికైనా ఉంటుంది కదా! అవునక్క చాలా బాగుండింది అని అంటూ ఉన్నారనమాట అందరైతే గిన. సో, ఇలా ఇంకా అమ్మాయికి దిష్టి తీసి తర్వాత పాట పాడాలి. అంటే ఫస్ట్ 3 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా మొత్తం అయితే గిన దిష్టి తీయాలి అనమాట. ఖచ్చితంగా ఏ ఫంక్షన్ ఇదే కాదండి ఏ ఫంక్షన్ అయినా కానీ అమ్మాయికి దిష్టి తీయడం, మంగళహారతి ఇచ్చి దిష్టి తీయడం అనేది చాలా ఆనవాయితీ. ఉన్న ఏమన్నా గ్రహ దోషాలు, దిష్టి దోషాలు, కన్ను ఎవరి ఎలా ఉంటాయో చెప్పలేము కదా! ఇలా చేస్తారు. అమ్మ నాన్న పిలుచుకోక
కుంకుమ సో ఇంక ఇలా అయితే కనుక పాట పాడిన తర్వాత తిను వాళ్ళ మేనత్ అని చెప్పాను కదా, లాస్ట్లో త్రీ టైమ్స్ పెడతాం కదా, ఇలా అచ్చర వేసి మార్చి బట్ట అనేది లాస్ట్ వచ్చేసి మేనత్ అనేది తీసుకోవాలన్నమాట. అవన్నీ ఎత్తుకొని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.